వచ్చారండి సరదాగా. మగాడి చెయ్యి పడితేనే వంటకి అర్థం. అబ్బో, అయితే మరి రోజు మీరు చేసేయచ్చుగా అర్థవంతమైన వంట. అమ్మో, ఈ ఎక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్. ఇంక దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ చూసారు కదండి తమ్నేల్లో, జంబో సొరకాయతో జబర్దస్త్ హల్వా చేయబోతున్నాము ఇవాళ. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే నేను చేసే పద్ధతి మీకు చూపిస్తాను, మీరు ఇంకా ఎలా చేస్తారు అనేది కూడా నాకు తెలియచెప్తారు. కానీ మరి వెళ్దాం పదండి వంటగదిలోకి. నేను ఆల్రెడీ చేసేసే ఇంట్రడక్షన్ చెప్తున్నాను, ఇప్పుడైతే రెసిపీ చూసేయండి. ముందు యాక్చువల్గా సొరకాయతోటి చక్కగా మంచిగా స్టైల్గా చెప్పాను ఇంట్రడక్షన్, దానికి వాయిస్ రాలేదన్నమాట. ఒక్కోసారి మైక్ ఆన్ చేయకోకుండా అయిపోతూ ఉంటుంది హడావుడ్ల పని, అందుకని చెప్పి చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రీషూట్ చేస్తున్నాను. ఇంకా పదండి వంటగదిలోకి వెళ్ళి ఎలా చేశాను ఏంటి చూద్దాము. ఇదిగోండి, సొరకాయ అయితే మంచిగా తురిమేసుకుని ఆ లోపల పల్పు ఉంటుంది కదా, ఇవంతా తీసేసుకోవాలి. గింజలతో పాటు ఇట్లా మెత్తగా ఉంటుంది చూడండి, ఆ పార్ట్ అంతా తీసేసుకోవాలి. కొంచెం ఇట్లా ముదిరిన కాయ అయితేనే బాగుంటుందండి, లేత దానికంటే కొంచెం ఇట్లా ముదిరిందే బాగుంటుంది. ఇంక ఇట్లా అన్నీ లోపలదంతా తీసేసుకున్నాక ఇలాంటివి వీటిని చక్కగా తురుముకోవాలండి. ఇదిగోండి, ఇట్లా పెద్ద బెజ్జాలు ఉంటాయి కదా, ఇలా పెద్ద బెజ్జాలు ఉన్న దాని వైపున మంచిగా తురుముకోవాలి. ఇలా ఇటు సైడ్ ఇదిగోండి, చూసారా? తురుముకున్నాక కొంచెం ఎక్సెస్ వాటర్ అనేది తీసేసుకోవాలి. తురుము ఇలా రెడీ చేసేసుకుని ఎక్సెస్ వాటర్ మనం నెట్లోకి వేసుకుని వడగట్టేసుకోవాలి. ఇదిగోండి వాటర్ వచ్చింది కదా, ఇదేం పారబోయాల్సిన పని లేదు. కొంచెం వడగట్టుకొని దానిలోకి డైల్యూట్ చేసుకోవాలండి, కాన్సన్ట్రేటెడ్ కదా, డైల్యూట్ చేసుకుని కొంచెము నిమ్మరసము అలాగే కొద్దిగా తేనె వేసుకొని చక్కగా జ్యూస్ లాగా తాగేసేయచ్చు అనమాట. లేదు మనం తాగలేము అనుకుంటే సాంబార్ అవి పెట్టుకున్నప్పుడు అందులో పోసేసుకోవచ్చు. ఇమీడియట్గా పెట్టుకోపోయినా కొంచెం ఉప్పు కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి. కలుపుకొని మనం సాంబార్ పెట్టుకున్నప్పుడు పోసుకోవచ్చు, పారబోయాల్సిన పని అయితే లేదు. ఇంకా మనకి ప్రిపరేషన్ అయితే రెడీ అయిపోయింది కదా. మెయిన్ ఇదే టాస్క్ అండి, ఇంకా మిగిలిన పని తొందరగానే అయిపోతుంది, ఇదే పెద్ద టాస్క్. ఇదిగోండి, చూసారా? ముద్దలు ముద్దలుగా పెట్టాను కొలిసి. ఈ బౌల్ తోటి 6 బౌల్స్ వచ్చినాయి అనమాట. ఇంకా కొలత ఏదైనా తీసుకోండి, మీరు ఏం మెజరింగ్ కప్పే ఉండాలి అట్లా ఏం లేదు, దేనితో తీసుకున్న ఇబ్బంది ఏం లేదు. డ్రై ఫ్రూట్స్ మనము ముందే వేయించుకునైనా చేసుకోవచ్చు, లేదు అంటే తర్వాత అయినా ఏం చేసుకోవచ్చు. దీనిలోకి కొంచెం నెయ్యి ఒక సగం బౌలు వేసి మంచిగా వేయించాలండి. ఇది ఈవెన్గా వేయించడంలోనే టేస్ట్ అంతా ఉంటుంది, పచ్చిదనం ఉంటే అస్సలు బాగుండదు కసకసలు ఆడుతుంటే. సో చక్కగా మనము ఆ జ్యూసు అలా వడకట్టుకోవటం మూలంగా ఇది చూసారా ఇట్లా ఈవెన్గా మంచిగా ఇట్లా ఏమన్నాలి దానికి కరెక్ట్గా ఏగుతుంది అనమాట. లేదంటే అంత నీరు ఉండి గుజ్జు గుజ్జుగా అయిపోతుంది, అసలు పచ్చి పచ్చిగా ఉంటే. బౌల్ మొత్తమైనా వేసేసుకోవచ్చు అండి, చక్కగా నూనెలోకి పడుతుంది ఈజీగా. ఒక బౌల్ అయితే ఇంకెక్కువే పడుతుంది అసలు. అయితే వంటలు చేసే ప్రాసెస్ చాలా ఎక్కువ వేస్తారు వాళ్ళు ఆయిల్, అందుకే మనం అసలు ఒక స్పూన్ కంటే ఎక్కువ తినలేము వాళ్ళు చేస్తే. ఇంక ఇప్పుడు దీన్ని మంచిగా దగ్గరుండి ఫ్లేమ్ హైలో పెట్టుకున్న ఇబ్బంది ఏం లేదండి. ఇది కొంచెము ఈ పాత్ర మందంగా ఉంటుంది, ఒకటి సెరామిక్ కోటింగ్ అనమాట, నాన్ స్టిక్ కాదు. కొంచెం వేయించేటప్పుడు ఇట్లా అనుకుంటూ వీటిని విడగొట్టుకుంటూ వేయించుకోవాలన్నమాట. వచ్చారండి సరదాగా మీ అన్నయ్య గారు. ఇప్పుడు ఆయనకి ఏదో అదేంటో చక్కగా ఇంత పెద్ద డేక్ష పెట్టింది అంత పుట్టాకు వచ్చారు. వచ్చి నేనే వంట చేస్తాను అన్నట్టుగా బిల్డప్ ఇస్తారు ఇప్పుడు. ఏ సార్? వంట ఎప్పుడైనా నలభీమ పాకం అంతేనా? నలభీమ పాకం అన్నారు కానీ నల సీత పాకం అనలేదా? నల గీత పాకం అనలేదా? అనలేదు. అయ్యే, నలభీమ పాకం అంటే మగాడి చెయ్యి పడితేనే
వంటకి అర్థం. అబ్బో అయితే మరి రోజు మీరు చేసేయచ్చుగా అర్థవంతమైన వంట. ఏం చెప్తారు ఏంటిది, ఇదేదో ఇంత ఎడల్పుని పెట్టావని వచ్చి తిప్పేశారు. నల్ల భీమ పాకం అంట, నల్ల భీమ పాకం. ఇప్పుడు ఇదేం పాకం అన్నాలో సార్, ఇదేం పాకం అనాలి? నేను ఎక్కువ మాట్లాడితే లేడీస్ కామెంట్లు ఎక్కువ వస్తాయి. ఏమి రావు, మీకు అందరు చెల్లెళ్ళేగా, మిమ్మల్ని ఎవరు ఏమనరు. కూడా అంటారు. వింటున్నారా? నేను ఎక్కువ మాట్లాడితే మళ్ళీ లేడీస్ కామెంట్స్ ఎక్కువ వస్తాయి అంట. చెల్లెళ్ళు కూడా అంటారు, అంతా చెల్లెళ్ళే. కానీ ప్రాబ్లం ఏంటంటే లేడీస్ ఒక 2, 3, 4, 5 వంట చేయగలరు కానీ 400-500 మందికి చేయలేరు అనేది మహాభారతంలో రాసింది. ఇది అమ్మో, ఈ ఎక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్. ఏమంటారు మీ చెల్లెళ్ళంతా? మీ అన్నగారు ఏదో అంటున్నారు, ఏమంటారు చెప్పండి. మొత్తానికి కాసేపు నేను కాసేపు మా వారు కలిపి తిప్పి దీన్ని వేయించుతున్నాం అన్నమాట. మీ అన్నగారు నేను ఇద్దరం కలిసి ఇదిగోండి చక్క కొంచెం ఓపిక్గా ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకుంటూ, ఇది ఇట్లా ముద్దగా ఉందనుకోండి, లోపల వైపు ఏగదు, పచ్చిగా ఉంటుంది. సో మంచిగా తిప్పుకుంటూ కలుపుకుంటూ కాస్త ఓపిక. ఇప్పుడు దాదాపుగా 8 నుంచి 9 నిమిషాలు అయిపోయిందండి నేను వేయించడం మొదలుపెట్టి. సో చక్కగా ఆ నెయ్యి చూసారా, మనం వేసిన నెయ్యి అంతా మళ్ళీ బయటకు రిలీజ్ అవటం మొదలైంది. సో అట్లా మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇంకొక 2-3 మినిట్స్ ఇంకా వేగాలి. చూసారా ఆ నెయ్యి అంతా అట్లా బయటకు వచ్చేస్తుంది చూడండి, పాత్రలోకి విడిగా వచ్చేస్తుంది చూడండి. ఇంకా మనం ఇంకొక 2 నిమిషాలు అంతే. ఇప్పుడు మనం కొలతకి ఏ బౌల్ అయితే తీసుకున్నామో అదే బౌల్ తోటి 1 కప్పు తురుముకి సగం సరిపోతుందండి పంచదార. ఎందుకంటే సగం కంటే కూడా తక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ ఇది 6 కప్పులు తీసుకున్నాం కదా మనం. సో దానికి నేనైతే 2 కప్పులే వేస్తున్నాను. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. చూసారా, 1 కప్పుకి 2 కప్పులు వేసాను. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం తగ్గించేసుకుని నెమ్మదిగా ఇది పాకం రానివ్వాలండి. ఈ లోపల మనము ఇది కరుగుతూ ఉంటుంది. కొంచెం ఇక్కడ ముద్దలు లేకుండా చూసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకుని పాకంలాగా ఈవెన్గా పంచదారలో ఉడికేటట్టుగా చేసుకోవాలి. కొలత చెప్పాను కదండి, 1 కప్పు తురుముకి సగం కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది, సగం కంటే తక్కువ. ఇప్పుడు ఇక్కడ ఇది 6 కప్పులు కదండి, నేను 2 కప్పులు తీసుకున్నాను నిండా. ఓకే, మీరు తినేదాని అనుగుణంగా మీరు వేసుకో. చూసారా, కొంచెం పంచదార వేసి అలా ఒక 3-4 మినిట్స్ ఇది హై ఫ్లేమ్లోనే, ఇది ఫ్లేమ్ హైలోనే ఉడికిస్తున్నానండి. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు అలా ఉడికిన తర్వాత ఇప్పుడు కొద్దిగా మనం స్వీట్స్లో కంపల్సరీ యాలకుల పొడి ఉంటే కనుక కొంచెము కుంకుమ పువ్వు, మంచి ఫ్లేవర్ వస్తుంది, కలర్ బాగుంటుందండి. ఇదేంటంటే పచ్చికోవా మనకి డైరీలు ఉంటాయి కదండి, వాళ్ళ దగ్గర దొరుకుతుంది. ఇది ఒక 200 గ్రామ్స్ పచ్చికోవా. అంటే ఈ క్వాంటిటీని బట్టి నేను ఎంత తీసుకున్నాను, అంటే దాదాపు ఇది కేజీ ఉంటుంది సొరకాయ. సో దానికి అనుగుణంగా ఒక 200 గ్రాములండి కరెక్ట్గా. ఇది వేసేసుకొని చక్కగా మంచిగా కలిపేసుకోవాలి. ఒకవేళ పంచదార వేయకుండా ఈ కోవా లేదు అనుకుంటే మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చండి. కోవా ఉంటే ఒక టేస్ట్ వస్తుంది. నేను మొన్న అయితే కోవా లేనప్పుడు ఒకరోజు కొంచెం దించే ముందు కొంచెం పన్నీర్ తురిమి వేసానండి, బాగుంది టేస్ట్ అది కూడా. కోవా యాక్చువల్గా ఇందులో క్వాంటిటీ ఇది సొరకాయ కంటే కూడా కోవా ఎక్కువైంది. మాకు ఇట్లా టేస్ట్ ఇలా మిల్క్ టేస్ట్ ఎక్కువ వస్తే ఇష్టం. తగ్గించి 100 గ్రాములు వేసుకున్నా సరిపోతుంది ఈ మనం తీసుకున్న సొరకాయ హల్వా క్వాంటిటీకి. ఇది ఉడుకుతూ ఉంటుందండి. లోపల డ్రై ఫ్రూట్స్ ఏం చేస్తాను నేను, దీన్ని వేరే దాని మీద షిఫ్ట్ చేసుకుందాం. చూసారు కదండి, కొద్దిగా నెయ్యి తీసుకుని దానిలోకి జీడిపప్పు అలాగే బాదం పప్పులు 2 కూడా వేయించుకోవాలి. బాదం పప్పు కొంచెం కట్ చేసి వేయించుకుంటే చాలా బాగుంటుంది. నేతిలో వేగిన బాదం పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్.
చూసారండి, ఇంకా మొత్తం అందులో అదంతా కూడా చక్కగా పోసుగా అయిపోయింది. ఇంకా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, ఇవి ఇందులోకి వేసేసుకోవడమే. కొంచెం మనము ఇప్పుడు ఒక చిటికెడు కనుక ఇలాచీ పౌడర్ ఇందాక కూడా వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని మొత్తం ఇదంతా మిక్స్ చేసేసుకోవటమేనండి. ఇలాంటి స్వీట్స్ ఏం చేసుకున్నా కూడా ప్రతి బయటికి జీడిపప్పు, ఇందులో నేను చూసాను కదా బాదం పప్పులు, జీడిపప్పులు కట్ చేసేసానండి. జీడిపప్పు కట్ చేయలేదు, బాదం పప్పులు కట్ చేశాను. ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవచ్చు అన్నమాట. చక్కగా రెడీ అయిపోయిందండి. నేను ఈ పద్ధతిలో చేస్తాను, మీరు ఇంకా ఎలా చేస్తారు ఏంటనేది నాకు కామెంట్ చేయండి. ఇంక దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవడమే. చేసుకుని తమ్నేల్కి డిష్ను ఒక ఫోటో తీసేసి అప్పుడు చక్కగా కూర్చుని ఎంజాయ్ చేద్దాం. ఇదిగోండి, చక్కగా చూశారు కదా రెసిపీ. అయితే నాకేంటంటే కొంచెం ఇది సెటిల్ అవ్వడానికి చల్లారిన తర్వాత నేను జస్ట్ ఒక 5 to 10 minutes ఫ్రిడ్జ్లో పెడతానండి. ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ట్రై చేయండి, చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మీలో ఎవరికైనా దీన్ని బెల్లంతో ట్రై చేస్తే ఎట్లా ఉంటుంది అని అనిపిస్తే కనుక మీరు ఎప్పుడైనా చేస్తే నాకు కామెంట్ చేయండి. డైట్లో ఉన్న వాళ్ళకి హైలీ నాట్ రికమెండెడ్ అండి. కానీ అప్పుడప్పుడు మనకేంటంటే మనకు నచ్చినవి చేసుకుని తిని మనకు నచ్చినట్టుగా ఉండకపోతే జీవితంలో అస్సలు ఎంజాయ్మెంటే ఉండదని నాకు అనిపిస్తుంది. మరి మీరు కూడా అంతేనా అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మనకు నచ్చినట్టుగా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటూ మీ సునీత.